నీకిచ్చిన పనిని పూర్తి చేశావా? సాయి, చాలా మేకులు లాగేశాను సాయి. కానీ కొన్ని మేకులు మాత్రం ఎంత లాగినా రావటం లేదు. నేను చాలా ప్రయత్నించాను సాయి. ఈ చెక్క మీద మేకులు కాకుండా ఇంకేమైనా కనిపిస్తున్నాయా? రంధ్రాలు, ఇవి మేకులు తీసిన తర్వాత ఏర్పడినాయి. ఇంకానా? ఇంకా సుత్తుదెబ్బ గుర్తులు. మనిషి యొక్క కోపం, ఆ కోపం నోటిలో నుంచి వచ్చే మాటలు, అవి కూడా ఎదుటివారి మనసుల మీద ఇలాంటి గాయాల్నే మిగులుస్తాయి. కోపం తెచ్చుకోవడం చాలా సులభం, కానీ ఆ పరిణామం వల్ల ఏర్పడిన గాయాల్ని మాన్పడం, ఆ గుర్తుల్ని చేరిపేయడం చాలా చాలా కష్టం. మనిషి నోటి మాటల్లో ఎంత శక్తి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? నీకు తెలుసా, దాని ఫలితం మనిషి ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనిషి తలుచుకుంటే తన మాటల వల్ల ఎదుటివారిని గెలవచ్చు, లేక తన మాటల వల్ల ఆయన వాళ్ళని దూరం చేసుకోవచ్చు. మనిషి తలుచుకుంటే తన మాటల వల్ల ఒకరిని గాయపరచచ్చు, లేదా ఒకరిని గాయాల్ని మాన్పించచ్చు. మనిషి తలుచుకుంటే మనుషుల్లో ప్రేమని పంచొచ్చు, లేకపోతే ద్వేషాన్ని. ఒకరి మనసులో నమ్మకం అనే ఆశాకిరణాన్ని వెలిగించొచ్చు, లేదా ఒకరి నమ్మకాన్ని చంపేయచ్చు. ఎందుకంటే ఒక మాట, ఒక పదం వల్ల సంబంధాలు ఏర్పడతాయి, సంబంధాలు తెగిపోతాయి కూడా. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా కోపం వస్తే ఒక్క క్షణం ఆగి ఆలోచించు. నువ్వు ఏం మాట్లాడబోతున్నావో, ఏం చెయ్యబోతున్నావో. కానీ నా కోపాన్ని ఏం చేయాలి సాయి? ఎప్పుడు కోపం వచ్చినా ఎవరో ఒకరి మీద చూపించాల్సిందే. ఎవరినైనా కొట్టాలని, ఎవరి మీదైనా అరవాలని అనిపిస్తుంది. కోపం రావడంలో ఏం తప్పులేదు, కానీ వచ్చిన చిక్కేంటంటే కోపం నీ నియంత్రణలో ఉంటుందా, లేక నువ్వు కోపం నియంత్రణలో ఉంటావా? అందుకని ఇక నుంచి ఎప్పుడు కోపం వచ్చినా అప్పుడు ఒక చెక్క మీద ఇలాగే మేకులు కుడుతూ ఉండు. ఆ తర్వాత వాటిని లాగేస్తూ ఉండు. ఎందుకంటే నీ మాటలతో ఇతరులను గాయపరచడం కన్నా, బాధ పెట్టడం కన్నా, నీ మనసుని ఏదో ఒక పనిలో నిమగ్నం చేయడం మంచిది. కొన్ని రోజుల తర్వాత నీకే అనుభవం అవుతుంది కోపం నీ నియంత్రణలో ఉంది అని. ప్రయత్నం చేస్తేనే కదా ఫలితం దక్కేది. సరే సాయి, మీ సలహాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. మీ ఆశీర్వాదంలో అంతా మంచి జరుగుతుంది.